I am very happy to be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Congress party నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. We will know everything in the next couple of days. మీరు పార్టీని మెర్జ్ చేసే క్రమంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? లేదు, వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కల నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో, బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేర్చారు. మీరు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు సాధ్యపడలేదు కదా. I just said that. Sir, ma'am, you have joined Congress. I am going to meet Mrs. Sonia Gandhi. I am getting What responsibility are you aiming for? What responsibility? I do not know. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Ma'am, అంటే మీరు రెండు స్టేట్స్ లోనూ పనిచేస్తారా? Ma'am, just one non-reaction that you have joined Congress party, ma'am. How happy you are, and you said your father's dream is a Rahul Gandhi. बोल दिए ना. I am very happy to be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. తెలంగాణలోనే పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. చేస్తారా? ఎక్కడి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. We will know everything in the next couple of days. మీరు పార్టీని మెర్జ్ చేసే క్రమంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? లేదు, వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కల నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో, బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేర్చారు. మీరు అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు సాధ్యపడలేదు కదా.